ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఇదే ప్రజా రాజధాని. దాన్ని అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభములు, తరువాత సగంలో ఆగిపోయిన పనులను పునఃప్రారంభించటానికి మే 2న ప్రధానమంత్రి మోదీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకమైన పండుగ వాతావరణం. మరోపక్క కాశ్మీర్లో జరిగిన సంఘటనల వల్ల యుద్ధము వస్తుందా అని, యుద్ధ వాతావరణం, యుద్ధమనే మబ్బులు కమ్ముకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పట్ల ప్రేమతో నేను వస్తున్నాను, మీరు యథాతథంగా మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి అని చెప్పి ప్రధానమంత్రి మోదీ చంద్రబాబు నాయుడికి చెప్పటం అనేది విశేషం. ఈ మే 2వ తారీఖు 2025 చరిత్రలో నిలబోతూ ఉంది. ఆనాడు 2016లో జరిగిన శంకుస్థాపన కంటే ఈనాడు మరింత ఘనంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో ఆనందోత్సాహాలతో గతంలో కేవలం 121 పనులు, 65,000 కోట్ల పనులకే పునఃప్రారంభం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 29 గ్రామాల పరిధిలో ఉన్న 33,000 ఎకరాలకు అదనంగా 2వ దశలో 44,000 ఎకరాలను సేకరించి 65,000 కోట్లకే పరిమితం చేయకుండా 1,00,000 కోట్లకు ప్రణాళిక రచించి మొదటి దశ, 2వ దశ భూ సమీకరణలో ఇచ్చిన రైతుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సభ, మహాసభ నభూతో నభవిష్యత్ అనే విధంగా జరగబోతూ ఉంది. ప్రస్తుతం మన వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాల ప్రాంగణంలో అక్కడ 50,000 మంది కుర్చీల్లో కూర్చుకునే ఏర్పాటు. మిగతా వారు నిలబడి ఉంటారు. మొత్తం సభా ప్రాంగణంలో 5 లక్షల మంది, ఒక్కరు కూడా తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల 26 జిల్లాల నుంచి తరలి రాబోతూ ఉన్నారు. దీనికి ఏర్పాట్లు ఎంత ఘనంగా ఉన్నాయంటే 2,400 బస్సులను ఏర్పాటు చేశారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 6,000 మంది పోలీసులు చుట్టుపక్కల జిల్లాల నుంచి వాళ్ళు వచ్చి విధి నిర్వహణలో పాల్గొనటం అనేది విశేషం. ప్రధానమంత్రి మోదీ మే 2న 3 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి హెలికాప్టర్ ద్వారా వస్తారు. ప్రధానమంత్రి మోదీతో పాటు ఇతరులు, కేంద్ర పెద్దలు కూడా వస్తారు కనుక వారి కొరకు ఒక హెలిప్యాడ్ కాదు, అమరావతిలో 4 హెలిప్యాడ్లు నిర్మాణం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో సిఆర్డిఏ, మరోపక్క రోడ్లు భవనాల శాఖ గత నెల రోజులుగా రాత్రనక పగలనక సిబ్బంది శ్రమించి 29 ఏప్రిల్ నాటికి పూర్తి ఏర్పాట్లను చంద్రబాబు నాయుడు గారికి చూపించే విధంగా పనిచేయటం అనేది విశేషం. హెలికాప్టర్లో దిగిన తర్వాత అక్కడ రోడ్డుకి ఇరుపక్కల 1.5 కిలోమీటర్ల దూరం అక్కడ రాజధాని రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు, రైతాంగం అందరూ కూడా రోడ్డుకి ఇరుపక్కల నిలబడి పూల వర్షము కురిపించబోతూ ఉన్నారు. పూలు కూడా ప్రత్యేక ఏర్పాటు ఏంటంటే ఒక రకము పూలు కాకుండా అన్ని రకరకాల రంగులు, ఆకర్షణీయమైన పూలతో ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించబోతున్నారు. రోడ్డుకి ఇరుపక్కల
హెలికాప్టర్ దిగిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ మీదుగా అసెంబ్లీ పక్క రోడ్డు నుంచి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. సుమారు 1.5 కిలోమీటర్ల దూరం రోడ్డుకి ఇరుపక్కల క్రమశిక్షణతో పూలతో స్వాగతం పలుకుతూ ప్రధానమంత్రి మోదీకి ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతాభివందనలు చేస్తూ 1,00,000 మంది ఆహ్వానం పలకబోతున్నారు. దీంట్లో ఏ అమరావతి మహిళామణులైతే అమరావతిలో ఉన్న మహిళా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి పాదయాత్రలు చేసి వారి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారో వారు క్రియాశీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. ప్రాంగణానికి విచ్చేసిన తర్వాత 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో 1 గంటలో కార్యక్రమం పూర్తి కాబోతూ ఉంది. సభా ప్రాంగణానికి వేదికను అలంకరించకముందు అక్కడ కొన్ని అంశాలను పరిశీలిస్తారు. ఒక పైలాన్ని ఏర్పాటు చేశారు. పైలాన్ అంటే ఒక ఎత్తైన స్తూపం, 21 అడుగుల స్తూపం. ఏ ఆకారంలో ఉంటుంది? ఆ ఏ ఆకారంలో ఉండే పైలాన్ను ఆవిష్కరించి ప్రధానమంత్రి అక్కడ ఉండే అంశాలను పరిశీలించి వేదికపై ఆసీనులు కాబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన స్టైలే వేరు, ఆయన రూటే వేరు, ఆయన పద్ధతే వేరు. ఆయన ఈ సభా ప్రాంగణంలో 3 వేదికలని ఏర్పాటు చేశారు. ఒకటి ప్రధాన వేదిక, దానిపై ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు అతి ముఖ్యమైన నాయకులు 20 మంది మాత్రమే ఆసీనులు కాబోతున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను బట్టి భద్రతను రెట్టింపు చేయటం అనేది విశేషం. మధ్యలో ఉన్న వేదిక ఇరుపక్కల మరో 2 వేదికలు. ఒక వేదికపై 30 మంది ఎవరైతే రాజధాని రైతుల కుటుంబ సభ్యులు ఉద్యమంలో వారు అసూలు బాశారో, దేవుని చెంతకి వెళ్ళారో ఆ కుటుంబ సభ్యులను వేదికపై 30 మందిని ఎంపిక చేసి మహిళలు, రైతులను అక్కడ ఆసీనులు కాబోతున్నారు. మరొక పక్క రాష్ట్రానికి, కేంద్రానికి చెందిన వివిఐపీలు మరొక 100 మంది మరొక వేదికపై ఆసీనులు కాబోతున్నారు. ఆ విధంగా ప్రధానమంత్రి వేదికపై 20 మంది, రైతు వేదిక అమరావతి రైతు వేదికపై 30 మంది, వివిఐపి వేదిక మరొక 100 మంది, 150 మంది, 5 లక్షల మందిని అభిముఖంగా వేదికలపై ఆసీనులు కాబోతూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే 65,000 కోట్ల పనులని ప్రారంభించిన ఈ యొక్క కార్యక్రమం 2వ దశ భూ సమీకరణ, దాంతో అమరావతి నిర్మాణ ఖర్చు 1,00,000 కోట్లకు వెళ్ళింది. 1,00,000 కోట్లకు ఇప్పుడు పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే 61,000 కోట్లకు టెండర్లు ఖరారు చేశారు. కొన్ని పనులు కూడా ప్రారంభం కాబోయాయి. ఇక మే 2 నుంచి ఇక చూడండి, రాత్రనక పగలనక పూర్తి యాంత్రీకరణ, మనుషులతో చేయటం, చేతులతో చేయటం కాకుండా అమెరికా నుంచి, జర్మనీ నుంచి, జపాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన యంత్ర పరికరాలు అవి పగలు రాత్రి కూడా పనిచేసి యుద్ధ ప్రాతిపదికన 2027 దీపావళి నాటికి మరో 3 సంవత్సరాల కాల వ్యవధిలో అమరావతి నిర్మాణ కోర్ క్యాపిటల్ ఏరియాని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో, కృత నిశ్చయంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. ఈ 5 లక్షల మంది విచ్చేయటానికి 9 రహదారులను ఏర్పాటు చేశారు. ఆ 9 రహదారుల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అశేష ప్రజావాహినికి కావలసిన తాగునీరు,
భోజన సదుపాయం, అలాగే వాహనాల పార్కింగు, కనీ విని ఎరుగని రీతిలో మున్సిపల్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పనులు చకచకా జరిగి ప్రధానమంత్రి ఆశ్చర్యచకితులయ్యే విధంగా ఆంధ్రులంటే ఆరంభసూర్లే కాదు, ఏదైనా ఆంధ్రప్రదేశ్ను చూసి చంద్రబాబు నాయుడు యొక్క పనితీరుని, ప్రణాళికని, వ్యూహాన్ని చూసి భారతదేశం నుండి ఇతర రాష్ట్రాలు కూడా నేర్చుకోవాలనే విధంగా ఈ ఏర్పాట్లు ఒక క్రమశిక్షణతో, సమయం అంటే సమయమే, 5 గంటలకు సభ పూర్తవుతుంది. మరి 5:15కి హెలికాప్టర్ ద్వారా గన్నవరానికి చేరుకుని గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రధానమంత్రి పయనమవ్వటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మరువని ఘట్టంగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు, అది ఎలాగో జెండా పీకేసే పార్టీ, వాళ్ళు కొద్దిమంది పుకార్లు పుట్టిస్తూ రైతులు 44,000 ఎకరాలకు ఇష్టంగా లేరు ఇవ్వటానికని చెప్పి వాళ్ళు దుష్ప్రచారము చేయటం విశేషం. రైతులేమి అమాయకులు కాదు. ఈ రోజున ఆ 44,000 ఎకరాలలో అమరావతి మండలంలో 4 గ్రామాల పరిధిలో సుమారు 10,000 ఎకరాలు ఇవ్వటానికి గ్రామ సభలు నిర్వహించారు. రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తపరిచి మేమందరం కూడా భూ సమీకరణకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంటే 25% ఆ 44,000 ఎకరాలలో భూసేకరణకు దాదాపు రంగం సిద్ధమైందనేది ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకు గుణపాఠం వచ్చేలా, అమరావతిలో ఉండే రైతులే కాదు, మహిళా రైతులే వాళ్లకు తగిన బుద్ధి శాస్తి చెప్పగలరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.